వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే క్యాండిల్ స్టిక్ చార్ట్స్. స్టాక్ మార్కెట్ మొత్తం కూడా ఏ స్టాక్ అయినా కూడా క్యాండిల్ స్టిక్ చార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆ ప్రైస్ మూమెంట్స్ అనేది ఆ క్యాండిల్ స్టిక్స్తో మనకు ఇండికేట్ చేయబడతాయి. అదేంటో మనం డీటెయిల్గా చూద్దాము. ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్నీ కూడా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటాయి. ట్రై టు అండర్స్టాండ్. 1-2 సార్లు చూడండి. స్టార్టింగ్ నుంచి మిడిల్ వరకు చూస్తే అర్థం కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఈరోజు మనం చెప్పుకోబోయేది క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అన్నమాట. ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ మనకు 17th సెంచరీలో జపాన్లో వ్యవసాయదారులు దీన్ని క్యాండిల్ స్టిక్ చార్ట్ని యూజ్ చేసేవాళ్ళు. అది ఎందుకు యూజ్ చేసేవాళ్ళు అంటే ప్రైస్లో మూమెంట్స్ని ట్రాక్ చేయడం కోసం దాన్ని యూజ్ చేసేవాళ్ళు. ఆ క్యాండిల్ స్టిక్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. మన ఇండియన్ స్టాక్ మార్కెటే కాదు, వరల్డ్ వైడ్గా ఏ స్టాక్ మార్కెట్స్ అయినా కొన్ని టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. ప్రైస్ ఇండికేట్ చేసే చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ ఏంటంటే ఫస్ట్ ఇది మన క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అది. నెక్స్ట్ ఏరియా చార్ట్, నెక్స్ట్ బార్ చార్ట్స్, నెక్స్ట్ లైన్ చార్ట్స్, నెక్స్ట్ హైకెన్ హ్యాషీ చార్ట్స్. ఈ చార్ట్స్తో పాటు ఇంకా చాలా చార్ట్స్ ఉంటాయి. ఇవి ఏమి కూడా మనం యూజ్ చేయం. మనం ఓన్లీ స్టాండర్డ్ క్యాండిల్ స్టిక్ చార్ట్సే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆ క్యాండిల్స్ని ఎట్లా రీడ్ చేస్తాము, క్యాండిల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటిని ఏ టైం ఫ్రేమ్లో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము క్యాండిల్ స్టిక్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయో చూద్దాం. ఇప్పుడు క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో కొన్ని క్యాండిల్స్ ఉంటాయి. ఆ క్యాండిల్స్కి ఒక్కొక్క క్యాండిల్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. అవి ఏందో ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ క్యాండిల్స్. ఈ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఎన్ని ఉంటాయి, కొన్ని రకాలు చాలా ఉంటాయి. మనకు ఇంపార్టెంట్ అయినవి నేను చెప్తాను. ఫస్ట్ డోజీ. ఈ డోజీ క్యాండిల్ ఎలా ఉంటుందంటే ప్లస్ సింబల్ లాగా ఉంటుంది డోజీ క్యాండిల్. ఈ డోజీ క్యాండిల్లో కూడా ప్రతి క్యాండిల్లో 4 పారామీటర్స్ ఉంటాయి. క్యాండిల్ అంటేనే 4 పారామీటర్: ఓపెన్, హై, లో, క్లోజ్. ప్రతి క్యాండిల్లో అవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మర్బోజు క్యాండిల్. మర్బోజు క్యాండిల్ అంటే ఎలా ఉంటుందంటే టోటల్ బాడీ ఉంటుంది. వీటిని విక్స్ అంటాం మనం. వీటిని విక్స్ అంటాము, దీన్ని బాడీ అంటాము. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది మీకు. దీన్ని మనం మర్బోజు క్యాండిల్ అంటాము. అదేవిధంగా హ్యామర్. ఈ హ్యామర్ క్యాండిల్ ఎలా ఉంటుందంటే మనకు హ్యామర్ లాగానే ఉంటుంది. దీన్ని హ్యామర్ క్యాండిల్ అంటాం మనం. నెక్స్ట్ దీన్నే మళ్ళీ ఇన్వర్టెడ్ హ్యామర్ అని కూడా అంటాం. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే రివర్స్లో ఉంటుంది. అది ఆ క్యాండిల్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది, కొంచెం విక్ ఉంటుంది. ఇది ఇన్వర్టెడ్ హ్యామర్. నెక్స్ట్ హ్యాంగింగ్ మ్యాన్ అంటారు. హ్యాంగింగ్ మ్యాన్లో సేమ్ ఈ హ్యామర్ క్యాండిల్ లాగానే ఉంటుంది, కానీ విక్ ఉండదు. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే పైన విక్ ఉండదు. ఇది మా విక్ అనేది దీని కిందే క్లోజ్ అవుతుంది. ఇది బాడీ వచ్చేసి పైన ఉంటుంది, విక్ ఓన్లీ కింద ఉంటుంది. దీన్ని షూటింగ్ స్టార్ అంటాం మనం. షూటింగ్ స్టార్ అంటాం ఈ క్యాండిల్ని. నెక్స్ట్
ఈ షూటింగ్ స్టార్నే రివర్స్లో ఇలా ఉంటుంది మన క్యాండిల్. దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఈ క్యాండిల్ని హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, డోజీ అంటే ప్లస్ లాగా ఉంటుంది, మర్బోజు క్యాండిల్ అంటే ఫుల్ బాడీ ఉంటుంది మనకు. నేను ఇదంతా కూడా మీకు స్క్రీన్ షేర్ చేసి ఎగ్జాంపుల్స్ కూడా చూపెడతాను. ఫుల్ బాడీ ఉంటుంది, విక్స్ ఉండవు దాన్ని మర్బోజ్ క్యాండిల్ అంటారు. అదేవిధంగా ఇన్వర్టెడ్ హ్యామర్లో కొంచెం విక్స్ ఉంటాయి కిందకు. అదేవిధంగా ఇది మనకు పైన విక్ ఏమి ఉండదు, బాడీతో కింద విక్, లాంగ్ విక్ ఉంటుంది. దీన్ని మనం షూటింగ్ స్టార్ అంటాం. అదేవిధంగా దీన్ని మనకు పైన విక్, లాంగ్ విక్ ఉంటుంది, దీని బాడీకి కింద డౌన్లో విక్ ఏమి ఉండదు. దీన్ని మనము హ్యాంగింగ్ మ్యాన్ అంటాం. ఇప్పుడు ఒక్కొక్క టైం ఫ్రేమ్కి క్యాండిల్ ప్రైస్ ఎలా మూవ్మెంట్స్ ఉంటుందో చూద్దాము. అదేవిధంగా ఎన్ని టైం ఫ్రేమ్స్ ఉంటాయో కూడా చూద్దాం. ఇది ఇంపార్టెంట్ అండి. మనకు టైం ఫ్రేమ్స్ వచ్చేసి 1 మినిట్ క్యాండిల్ కూడా ఉంటుంది, 2 మినిట్స్ క్యాండిల్ ఉంటుంది, 3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్, 15 మినిట్స్ క్యాండిల్, హాఫ్ అన్ అవర్ క్యాండిల్, 25 మినిట్స్ క్యాండిల్, అదేవిధంగా 1 అవర్ క్యాండిల్, 75 మినిట్స్ క్యాండిల్, 1 డే క్యాండిల్, 1 వీక్ క్యాండిల్, 1 మంత్ క్యాండిల్, నెక్స్ట్ 12 మంత్స్ క్యాండిల్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ క్యాండిల్ అంటే ఈ మనకు 1 అవర్లో మనకి ప్రైస్ ఎలా మూవ్ అయింది అనేది మనకు ట్రాక్ చేసి ఈ క్యాండిల్లో చూపిస్తుంది అనమాట. అదేవిధంగా 1 వీక్ క్యాండిల్ మొత్తం కూడా ఇది ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ క్యాండిల్ అనుకోండి. 1 వీక్లో ప్రైస్ మొత్తం కూడా ఎంత మూవ్ అయింది, ఆ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది, ఎక్కడ హై అయింది అనేది ఈ క్యాండిల్లో మనం ట్రాక్ చేసి ఈ క్యాండిల్లో చూపిస్తుంది అనమాట. మనం ఈ టైం ఫ్రేమ్స్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 వీక్ క్యాండిల్ అనుకుందాం. 1 వీక్లో ఎవ్రీ వీక్ మండే రోజు న్యూ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. మండే రోజు క్యాండిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాండిల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కంపెనీ వచ్చేసి 100 రూపీస్లో ఓపెన్ అయింది. 100 రూపీస్లో ఓపెన్ అయింది. ఆ వీక్లో ప్రైజు ఇక్కడి నుంచి ఒక 90 రూపీస్కి ఫాల్ అయింది. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళి మార్కెట్ అప్ అయ్యి హై వచ్చేసి 120 వరకు ప్రైస్ వెళ్ళింది. ఎప్పుడు ఫ్రైడే వరకు. ఫ్రైడే రోజు క్యాండిల్ క్లోజ్ అయింది, మండే రోజు క్యాండిల్ ఓపెన్ అయ్యి ఫ్రైడే రోజు క్లోజ్ అవుద్ది. మనకు 100 దగ్గర ఓపెన్ అయింది, 90 ఆ వీక్లో లో వేసింది, 120 హై అయింది ఆ వీక్లో. అదే వీక్లో క్లోజింగ్ ఎక్కడ వచ్చింది, ఫ్రైడే రోజు 110 దగ్గర క్లోజ్ అయింది. 110 దగ్గర క్లోజ్ అయింది. ఇలానే 1 అవర్ క్యాండిల్లో కూడా 1 అవర్లో కూడా సేమ్ ఇట్లనే ఇదే ఓపెన్, లో, హై, క్లోజ్ ఉంటాయి. 1 మినిట్లో కూడా 1 మినిట్ క్యాండిల్లో కూడా సేమ్ ఇలానే ఓపెన్, లో, హై, క్లోజ్. 1 మినిట్ క్యాండిల్లో ఆ ప్రైస్ మూవ్ని ట్రాక్ చేసి ఈ క్యాండిల్ మనకి ఇండికేట్ చేస్తుంది. 1 మంత్ క్యాండిల్లో కూడా ప్రైస్ని మూమెంట్ని ట్రాక్ చేసి ఈ క్యాండిల్ ఇండికేట్ చేస్తుంది. 12 మంత్స్ క్యాండిల్ కూడా ఇలానే చేస్తుంది. మనము స్టాక్ మార్కెట్లో చార్ట్స్ ఓపెన్ చేసినప్పుడు, ఏదైనా కంపెనీ ఓపెన్ చేసినప్పుడు కంపెనీ చార్ట్ ఓపెన్ అవుతుంది. ఆ చార్ట్లో మనకి రెడ్ కలర్, గ్రీన్ కలర్ క్యాండిల్స్ కనపడతా ఉంటాయి. అవి గ్రీన్ కలర్ క్యాండిల్ ఎందుకు అవుతుంది, రెడ్ కలర్ క్యాండిల్ ఎందుకు అవుతుందో చూద్దాం మనం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ క్యాండిల్ ప్రైస్ వచ్చేసి, టైం ఫ్రేమ్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ, కంపెనీ క్యాండిల్ వచ్చేసి 100 రూపీస్లో ఓపెన్ అయింది. 100 రూపీస్లో ఓపెన్ అయింది. ఇప్పుడు ఆ క్యాండిల్ లో వేసింది. లో ఎంత వేసింది, 90 రూపీస్ వేసింది అనుకుందాం. లో 90 రూపీస్ వేసింది.
ఇప్పుడు ఆ ప్రైస్ మూవ్ వచ్చేసి అప్ అయింది. అప్ అయ్యి ఎంతవరకు హై వెళ్ళింది? 120 వరకు హై వెళ్ళింది. క్లోజ్ ఎక్కడ అయింది? 110 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 100 దగ్గర ఓపెన్ అయింది. లో మూవ్ వచ్చేసి 90కి వచ్చింది. హై మనకు ప్రైస్ ఎప్పుడైనా 100 కంటే ఈ ప్రైస్ ఓపెన్ అయిన దానికంటే క్లోజింగ్ ప్రైస్ ఎక్కువ పైన ఉంటుందో అప్పుడు ఆ క్యాండిల్ గ్రీన్గా ఉంటుంది అనమాట. ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. ప్రైస్ 100 ఉంది, దాని క్లోజింగ్ వచ్చేసి 110 ఉంది అంటే అప్పుడు ఈ క్యాండిల్ గ్రీన్ కలర్లో కనపడుతుంది మనకు. క్యాండిల్స్ నేమ్ చెప్పట్లే, ఏ క్యాండిల్ అయినా సరే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ హై ఎక్కువ ఉంటే ఆ క్యాండిల్ గ్రీన్ కలర్లో పడుతుంది. ఆ క్యాండిల్ గ్రీన్ కలర్లో వచ్చినప్పుడు దాంట్లో కూడా 4 పారామీటర్స్ ఇవే ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ రెడ్ కలర్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. రెడ్ కలర్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇందులో కూడా సింపుల్ టెక్నిక్. ప్రైస్ వచ్చేసి 100 రూపీస్లో ఓపెన్ అయింది. 100 రూపీస్లో ఓపెన్ అయింది. హై వచ్చేసి 110 రూపీస్కి వెళ్ళింది హై. క్యాండిల్ మూమెంట్ వచ్చేసి డౌన్కి వెళ్ళింది. క్యాండిల్ అంటే లో. ఈ క్యాండిల్ మొత్తం కూడా లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 110 80కి వచ్చింది అనుకుందాం. లో 18, క్లోజ్ ఎక్కడ అయింది? క్లోజ్ ఇక్కడ అయింది, 90 రూపీస్కి క్లోజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనకు ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ డౌన్ ఉంటే, తక్కువ ఉంటే ఆ క్యాండిల్ రెడ్ కలర్లో ఫామ్ అవుతుంది. సేమ్ ఇలానే ఓపెనింగ్ వచ్చేసి 100 రూపీస్లో అయింది, హై వచ్చేసి 110లో అయింది, లో వచ్చేసి 80 రూపీస్లో అయింది, క్లోజింగ్ వచ్చేసి 90 రూపీస్లో అయింది. 100 రూపీస్ కంటే తక్కువ క్లోజ్లో, 100 రూపీస్ కంటే తక్కువ క్లోజ్లో అయితే ఆ క్యాండిల్ రెడ్ కలర్లో ఫామ్ అవుతుంది. 2 కలర్లే వాడతాం మనం, 2 కలర్సే ఉంటాయి స్టాక్ మార్కెట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో. క్యాండిల్ స్టిక్ చార్ట్లో రెడ్ కలర్, గ్రీన్ కలర్ క్యాండిల్సే ఉంటాయి. రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయిందంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే ఆ క్యాండిల్లో ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ప్రైస్ తక్కువలో ఉంటే దాన్ని రెడ్ కలర్లో ఫామ్ అవుతుంది. గ్రీన్ కలర్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే ఆ క్లోజింగ్ ప్రైస్ ఎబోలో ఉంటే అది గ్రీన్ కలర్లో ఫామ్ అవుతుంది. ఇది రెడ్ కలర్, గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఇలా ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనకు క్యాండిల్స్ మనం ఒక స్టాక్, ఏదైనా స్టాక్ ఓపెన్ చేసి చార్ట్ ఓపెన్ అవుతుంది. ఆ చార్ట్ మీద క్యాండిల్స్, ఏదో ఒక క్యాండిల్ మీద మనం కర్సర్ని పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఓపెన్, హై, లో, క్లోజ్, ఈ 4 కూడా ఇక్కడ క్యాండిల్ రన్నింగ్లో ఉన్నప్పటికి కూడా ఈ 4 పారామీటర్స్ కూడా మనకు అక్కడ చార్ట్లో డిస్ప్లే అవుతుంది. ఇది 100 అని ప్రైస్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది క్యాండిల్ క్లోజ్ అవ్వకపోతే. ఇవన్నీ కూడా ప్రైస్ అన్ని కూడా మనం క్యాండిల్ మీద ఈ కర్సర్ని ప్లేస్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ పడతా ఉంటాయి పైన. అవి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, చూడొచ్చు. ఇప్పుడు ఈ క్యాండిల్ స్టిక్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ టూల్ ఫర్ అండర్స్టాండింగ్ ప్రైస్ మూమెంట్స్ ఇన్ స్టాక్ మార్కెట్. ఇది బేస్ చేసుకునే మనకు ప్రైస్ మూమెంట్స్ అన్నీ కూడా ఈ క్యాండిల్ స్టిక్ మనకు ఇండికేట్ చేస్తుంది. సో ఈ వీడియోని అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, స్కిప్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి నేను కొత్త కాన్సెప్ట్ చెప్తాను, అది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ క్యాండిల్ స్టిక్స్ అర్థమైతేనే రిమైనింగ్ చార్ట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి. మనకు రానున్న రోజుల్లో సూపర్ అడ్వాన్స్డ్ చార్ట్ రీడింగ్ టెక్నిక్స్ చెప్తాను.
అవన్నీ కూడా అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. నెక్స్ట్ కాన్సెప్ట్స్ డౌస్ థియరీ, ఇంకా మనకు ఆ డౌస్ థియరీలో ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, డౌన్ ట్రెండ్, అప్ ట్రెండ్, సైడ్ వేస్, ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. మనకు చాలా అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఏ వీడియో అయినా సరే టోటల్గా పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడొద్దు, స్కిప్ చేసి చూడొద్దు. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో నేను మీకు ఈరోజు చూపిస్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు మనకు వచ్చేసి నేను మీకు టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ చూపెడతాను. ఇది వచ్చేసి హ్యామర్. దీన్ని మనం హ్యామర్ అని పిలుస్తాము, అదేవిధంగా షూటింగ్ స్టార్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్వర్టెడ్ హ్యామర్. ఇన్వర్టెడ్ హ్యామర్ కమ్ హ్యాంగింగ్ మాన్ అని కూడా దీన్ని కాల్ చేస్తాం. ఓకే, నేను మీకు చెప్పాను కదా దీంట్లో ప్రైజెస్ ఎక్కడ ఏంటి అనేది. ఇప్పుడు నెక్స్ట్ కూడా అది కూడా చెప్తాను. దీంట్లో దీన్ని మర్బోజు అంటాము. మర్బోజు అంటే ఏం లేదు, టోటల్ బాడీ ఉంటుంది, లేదా 99%, 95% కంటే ఎక్కువ క్యాండిల్లో బాడీ ఉంటే దాన్ని మర్బోజు క్యాండిల్ అంటాము. అదేవిధంగా బుల్లిష్ క్యాండిల్ అని అంటాము దీన్ని. రెడ్కి దాన్ని బేరిష్ క్యాండిల్ అని అంటాము. ఓకే, ఇది డోజీ క్యాండిల్స్ అంటాం. నేను చెప్పాను కదా మీకు, డోజీ క్యాండిల్ ఉంది. ఓపెన్ మనకి ప్రైస్ కన్నా క్లోజింగ్ ప్రైస్ అబోవ్ ఉంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, సేమ్ ఇది కూడా లాంగ్ వీక్స్ ఉన్నాయి, ఇది కూడా అంతే. దీన్ని కూడా డోజీ అనే కాల్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఈ రెడ్ కలర్ క్యాండిల్ ఉందా, ఇది బుల్లిష్ క్యాండిల్. మనం చెప్పాం కదా, ఇదిగో ఇది ఓపెన్. దీన్ని ఓపెన్, ఇది ఓపెన్. దీనికి ఓపెన్, ఇది క్లోజ్ ఇక్కడ అయింది, లో వచ్చేసి ఇది, హై వచ్చేసి ఇక్కడ అయింది. సో ఇది ఓపెన్ కన్నా క్లోజింగ్ లోలో ఉంది కాబట్టి రెడ్ కలర్ ఫామ్ అయింది. వీటిని విక్స్ అని అంటాము, షాడోస్ అని కూడా అంటాము. సో సేమ్ గ్రీన్ కలర్ది కూడా అలానే. ఈ మనకు ప్రైస్ వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయింది, 100 రూపీస్ ఓపెన్ అయింది అనుకుందాం. ఈ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది. అదేవిధంగా క్లోజింగ్ ఇక్కడ జరిగింది, హై ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ 100 రూపీస్ అనుకుందాం, లో వచ్చేసి 90 రూపీస్ అనుకుందాం, హై వచ్చేసి 120 వరకు పోయింది అనుకుందాం, క్లోజింగ్ 110 దగ్గర అయింది అనుకుందాం. సో ఇది బుల్లిష్ క్యాండిల్. బుల్లిష్ క్యాండిల్ ఇలా ఉంటుంది. నేను చెప్పాను కదా మీకు, ఈ స్క్రీన్ షేర్ చేయడం నాకు కొత్త ఫ్రెండ్స్, అందుకనే కొంచెం డిలే అవుతుంది. కొంచెం యూజ్ చేస్తాను, కొద్దిగా పర్ఫెక్ట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు చార్ట్ టైం ఫ్రేమ్స్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తాం. ఇది చార్ట్ టైం ఫ్రేమ్స్ మీకు నేనేం చెప్పాను, 1 tick 2 tick అని చెప్పలేదు, 1 minute కానీ చెప్పాను. ఇవన్నీ మనం యూజ్ చేయం. సెకండ్స్ క్యాండిల్స్, టిక్స్, ఇవన్నీ మనం యూజ్ చేయము. ఇవ్వండి 1 minute 2 minutes టైం ఫ్రేమ్స్, ఇవన్నీ కూడా 15 minutes 45 minutes 1 hour 2 hours 75 minutes క్యాండిల్ కూడా ఉంటుందండి. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఇయర్ అది ప్రీమియం అది. ఓకే, ఇది డే క్యాండిల్. నేను మీకు చెప్పాను కదా, ఈ డే క్యాండిల్లో ఇది డే క్యాండిల్. ఈ డే క్యాండిల్కి మనకు ఒక రోజులో జరిగిన ఓపెన్, హై, లో, క్లోజ్ ఇక్కడ టాప్లో డిస్ప్లే అవుతాయి అన్నాను కదా, ఇవే అండి అవి. ఈ క్యాండిల్స్ ఏ క్యాండిల్ అయినా సరే, మనం 5 years 10 years వెనక్కి వెళ్ళైనా కూడా క్యాండిల్ ఓపెన్, హై, లో, క్లోజ్ చూసుకోవచ్చు. ఓకే, 4 parameters అని చెప్పాను కదా, అది ఇదే. అదేవిధంగా వీక్లీ కూడా ఒక 1 weekలో ప్రైస్ని ఒకటే క్యాండిల్లో ఇండికేట్ చేసేది. ఇదంతా ఈచ్ వన్ క్యాండిల్ 1 weekది అనమాట ప్రైస్ ఇండికేట్ చేసేది. ఇప్పుడు ఇది చూపిస్తున్నానా, ఇది చూపించేది ఈ క్యాండిల్ ఓపెన్. టాప్లో చూడండి, ఓపెన్ 753, 800, 730, క్లోజింగ్ వచ్చేసి 790. ఈ వీక్లో దాని ప్రైస్ మూమెంట్ అదనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇవన్నీ కూడా చార్ట్ ప్యాటర్న్, ఇవన్నీ కూడా చార్ట్స్ అనమాట, ప్రైస్ ఇండికేట్ చేసే చార్ట్స్. చార్ట్ ప్యాటర్న్స్ అంటే మళ్ళీ అది వేరే సబ్జెక్ట్. ఓకే, ఇదంతా కూడా క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అనమాట, లైన్ చార్ట్ ఇవన్నీ కూడా.
ఎక్కువ మనకు ఇగో ఇది చూడండి హైకెన్ యాషి అని ఉంటుంది. ఇది కొంతమంది యూజ్ చేస్తారు. మిగతా 99% మనకు రెగ్యులర్ క్యాండిల్ స్టిక్సే ఇదే యూజ్ చేస్తారనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేది. సో నెక్స్ట్ వీడియో మీకు మంచి స్ట్రాటజీతో నేను పోస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దానికోసం ఇది బేసిక్స్ తెలియాలి కాబట్టి ఇది చెప్పాను. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ and subscribe to my YouTube channel Suresh High Techs. Thank you friends.